నచికేతుణ్ణి మృత్యుదేవత ప్రశంసించిన తర్వాత కూడా ఒకవేళ నచికేతుడు ఆ వరాన్ని నన్ను ఎట్లా పొగుడుతున్నాడనే ఉద్దేశం చేత ఆ వరాన్ని వదిలిపెట్టాడు అనుకో, వదిలిపెడితే ఏమైపోయాడు? ఆ వరానికి సంబంధించిన సమాధానం వస్తుందా? రాదు. అందువల్ల ప్రశంసానంతరం అన్యమేవ ప్రశ్నం ఉపక్షిపేత్. ప్రశంస చేసిన తర్వాత ఆ ప్రశ్నను వదిలిపెట్టి దానికి సమాధానం రాకుండానే నన్ను ఇంట్లో పొగుడుతున్నాడని వేరే ప్రశ్నను ఒకవేళ అడిగినట్టయితే అప్పుడు నువ్వు అన్నది వస్తుంది. ఆయన వేరే ప్రశ్న అడగలేదు, దాని గురించే అడిగే. ప్రశ్న ఉపక్షేపేద అస్థాన ఏవస సర్వా ప్రశంస ప్రసారిత స్యాత్. మరి ఆ మిగతా ప్రశంసకు దాని గురించి ఆత్మవిద్యను గురించి అడిగారు కాబట్టి ఈ ప్రశంస అంతా కూడా వృధా అయిపోయేది. తస్మాత్ ఏయం ప్రేతే ఇత్యస్యైవ ప్రశ్నస్య ఏతద్ అనుకర్షణం అన్యత్ర ధర్మాతో. ఆ ప్రశ్న వదిలిపెట్టకుండా అట్లాగే ఉన్నాడు, ఆ ప్రశంసకు లోబడకుండా ఆ ప్రశ్న పైన నిలబడి ఉన్నాడు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానంగానే అన్యత్ర ధర్మాత్ అనే ఆత్మతత్వాన్ని బోధించాడు. ఇక్కడ జీవతత్వాన్ని అడిగినందువల్ల అక్కడ ఆత్మతత్వాన్ని బోధించాడు. వీడు వాడు ఒకటే అని ఏకీకరణ రూపం లోపల సమాధానము చెప్పడం జరిగింది. యత్తు ప్రశ్నఛాయ వైలక్షణ్యముక్తం తదదూషణం. ప్రశ్న కాదది, ప్రశ్న ఛాయ అంటే నీడ, అంటే ప్రశ్నతో సమానమైంది కానీ ప్రశ్న కాదని ఏదైతే చెప్పబడిందో అది అదూషణం. తదీయస్యైవ విశేషస్య పునఃపృచ్ఛమానత్వాతో. ధర్మాద్ అన్యత్ర ధర్మాత్ అనే ప్రశ్న ఛాయలాగా ఉంది కానీ అది ప్రశ్న కాదు. దానికి సమాధానం ఎందుకు చెప్పాడని పూర్వపక్షి ఇదివరకు అడిగాడు కదా, దానికి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే తదీయస్యైవ విశేషస్య పునః పృచ్ఛమానత్వాతో. ముందు వేసిన ప్రశ్న యొక్క విశేషాన్ని గురించే ఆ ప్రశ్న సమాధానం చెప్పబడింది. అది ముందు అడగబోతున్నాడు కాబట్టి అడిగాడు కాబట్టి దానికి సమాధానం ఉంది కానీ అది ప్రశ్న ఛాయ కాదు. పూర్వత్ర హి దేహాది వ్యతిరిక్తస్య ఆత్మనో అస్తిత్వం పృష్టం ఉత్తరత్రతో తస్యైవ అసంసారిత్వం పృచ్ఛతే ఇది. పూర్వములో శరీరంలో ఉన్నదాన్ని గురించి అడిగినందువల్ల ఉత్తరంలో చెప్పేదాడు వాడు సంసారి కాదు అసంసారి అని చెప్పాడు. పూర్వం అడిగింది అంటే జీవుని గురించి అడిగాడు, వాడు సంసారి, వాడే అసంసారి అని మళ్ళీ దాన్ని బోధించాడు. వాడే వీడు, వీడేవాడు. సంసారిగా ఉన్న ఆ జీవుడే అసంసారి అయిన ఆత్మ అనేదాన్ని గురించి చెప్పాడు. కాబట్టి యావత్ అవిద్య నా నివర్తతే తావత్ ధర్మాది గోచరత్వం జీవస్య జీవత్వం చ నా నివర్తతే. ఎంతవరకైతే అవిద్య ద్వారా అవిద్య నివర్తించదో అంతవరకు ధర్మాధర్మాలు పోవు, ధర్మాధర్మాలంత పోనంత వరకు జీవత్వము పోదు. ఇది కారణం. అవిద్య ఉన్నంత వరకు ధర్మాధర్మాలు, ధర్మాధర్మాలు ఉన్నంత వరకు జీవుడికి జీవత్వం ఉంటుంది. ఎప్పుడైతే తన్నివృత్తవుతూ ప్రాజ్ఞత్వ తత్వమసీతి శృత్యా ప్రత్యాయతే, ఎప్పుడైతే స్వరూపజ్ఞానం చేత అవిద్య నివృత్తి అవుతుందో అప్పుడు తత్వమసి మహావాక్యానురోధం చేత ఈ జీవుడే ఆ పరమాత్మ అయ్యేదానికి. అంటే అవిద్య చేతనేమో నేను కాదనుకున్నాడు, విద్య చేతనేమో నేను అవును అనుకున్నాడు. ఇంతే తేడా. అవిద్య చేతనం సంసారిత్వము, విద్య చేతనం అసంసారిత్వము. ఆ విద్య చేతనం జీవత్వము, విద్య చేతనం ప్రాజ్ఞత్వము అన్నారు. అంతే తేడా కానీ వేరే లేదు. నచ అవిద్యావత్వే తదపగమే చ వస్తునః కచ్చిత్ విశేషో అస్తి. అవిద్య కలిగినట్టయితే అవిద్య కలిగిన వాడు తదపగమేట వస్తున కచ్చిత్ విశేషో న అస్తి. అవిద్య కలిగిన వాడికి దాన్ని తీసివేయాలి అంటే మరి విశేషం ఏమైనా ఉందా? విశేషం ఏమీ లేదు. అవిద్య పోతే గాని అది ఇది ఒకటి అవుతుంది. అవిద్య ఉంటే వాడు వీడు ఒకటైనట్టు చెప్పగలుగుతాము, తేడా ఎట్లా అయితే ఉంది కదా. అందుకొరకు అవిద్య ఎప్పుడైతే పోతుందో అదే ఇది అని చెప్పేదానికి అవకాశము ఉంటుంది. యథా కశ్చిత్ సంతమసేత్ పతితాం కాంచిత్ రజ్జుమహిం మన్యమానస్తతో భీతో వేపమానః పలాయతే తంచ అపరో భూయాన్ మా భైషీ నాయమహి రజ్రేవేతి. ఇక్కడ వరకు మొదలు అర్థం చేసుకోండి. ఒకరున్నాడు, కచ్చిత్ రజ్జుమహిం మన్యమానః. సంతమసే, తమస్సు వచ్చేసింది. ఆ తమస్సులో తాడును చూశాడు. తాడును చూసి ఏం చేశాడు? పామనుకున్నాడు. పామనుకున్నాడు, భీత భయపడ్డాడు. వేపమాన బాగా కంపించిపోయాడు. ఆ తర్వాత పలాయనం మొదలుపెట్టాడు. పరిగెత్తేది
మొట్టమొదటి ఏం చేశాడు? తాడును చూశాడు. దానికి ముందేంటిది? సంతమస అంటే తమస్సులో తాడును చూశాడు, పావనుకున్నాడు, కంపం పుట్టింది, భయపడ్డాడు. ఆ తర్వాత పరిగెత్తాడు. తంచాపరో, ఆ పరిగెత్తమని చూసి ఇంకొకడు పక్కకున్నవాడెవడు? తాడును తాడుగా చూసినవాడు ఏం చేశాడు? బ్రూయాన్ మా బైషి, నువ్వు భయపడకు, నాయం సర్ప రజ్జు, అది తాడేను పాము కాదు అని అన్నాడు. రజ్రే సచ తదు ఉపసృత్య అహికృతం భయముత్సృజేత్ వేపదుం పలాయనంచ. ఎప్పుడైతే ఆ మాటను విన్నాడో, ఇది తాడేను పాము కాదని వేరే వారి ద్వారా విన్న తర్వాత ఆ భయము పోయింది, ఆ కంపనం పోయింది, ఆ పలాయనము పోయింది. ఊడిపోయినాయి కదా. దేని కారణం చేతనైతే ఈ మూడు వచ్చినాయో ఆ మాట విన్న తర్వాత ఈ మూడు పోయినాయి. ఎప్పుడు? తాడు కాదు పాము కాదు తాడే అన్న తర్వాత నతు అహిబుద్ధి కాలే తదపగమకాలే చ వస్తున కచ్చిది విశేష స్యాత్. అది పాము అనుకున్నప్పుడు, పాము కాదనుకున్నప్పుడు దాని విశేషాలు ఉన్నాయా? ఒకటిగానే ఉంది. మరి పాము అన్నప్పుడు తాడే, తాడినప్పుడు తాడే, తాడులో మాత్రం విశేషం ఏమీ లేదు. నీ జీవుడు అనుకున్నప్పుడు పరమాత్మవే, పరమాత్మ అన్నప్పుడు పరమాత్మ, విశేషం ఏమీ లేదు. అర్థమైందా? ఇది అసలు విషయం, ఇది అసలు వేదాంతం. తాడనుకున్నప్పుడు తాడే, పామనుకున్నప్పుడు తాడే, పామనుకున్నప్పుడేమో భయపడ్డావు, తాడనుకున్నప్పుడేమో భయం పోయింది, జీవుడు అనుకున్నప్పుడేమో ఏడ్చావు, పరమాత్మ అనుకున్నప్పుడు ఏడిపోయింది. అందువల్ల అది ఎవరు చెప్పారు? తత్వమసి మహావాక్యం. అక్కడ ఎట్లా అయితే హితైషి పాము కాదు తాడే అని బోధించిన తర్వాత పోయిందో, ఇట్లాగే హితైషి అయిన గురువు తత్వమసి మహావాక్యం చేత అదే నీవు అన్న తర్వాత ఈ యొక్క దుఃఖాదులంతా కూడా పోయినవి. తథైవ ఇదమపి ద్రష్టవ్యం. ఆ రజ్జుసర్పం దగ్గర ఏ భావం అయితే చెప్పబడిందో ఇక్కడ కూడా అలాగే చూడాలి. తతశ్చన జాయతే మ్రేతేవ ఇత్యేవ ఆద్యపి భవత్య అస్తిత్వ ప్రశ్నస్య ప్రతివచనం. అస్తిత్వ ప్రచనం అంటే నాస్తి అని కొంతమంది అంటున్నారు కదా. అస్థి అని అంటే ఉన్నది, శరీరం పోయిన తర్వాత ఉన్నది అనే దానికి సమాధానం ఏంటిది? నా జాయితే మ్రేతేవా, అది పుట్టేది కాదు చచ్చేది కాదు అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం కదా. పుట్టేది కాదు చచ్చేది కాదంటే ఎప్పుడు ఉండేదే. ఇత్యేవ మాధ్యమపి భవత్య అస్తి అస్తిత్వ ప్రశ్నస్య ప్రతివచనం. అస్థి అనే దాని కొరకు ఈ ప్రతివచనం అంటే సమాధానము చెప్పబడింది. సూత్రంతో అవిద్యా కల్పిత జీవ ప్రాజ్ఞ భేద అపేక్షయ యోజయితవ్యం. ఈ సూత్రం ఏదైతే చెప్పబడిందో అవిద్యా కల్పిత జీవ ప్రాజ్ఞ భేదం, జీవుడికి ప్రాజ్ఞుడికి భేదం దేనివల్ల వచ్చింది? అవిద్య చేత కల్పన. కల్పన అంటే యథార్థం కాదు కదా, కల్పన అంటేనే యథార్థం కాదు, అసత్యము. అందువల్ల అవిద్యా కల్పితమే కాని ప్రాజ్ఞునికి జీవుడికి వాస్తవికమైన భేదము కాదు, లేదు అని ఈ విధంగా దానికి అన్వయం చేసుకోవాలి. ఏకత్వేపి ఆత్మ విషయస్య ప్రశ్నస్య ప్రాయణావస్థాయాం దేహ వ్యతిరిక్త అస్తిత్వ మాత్ర విచికిత్స తనాత్కర్తృత్వాది సంసార స్వభావ అనపోహనాచ్చ పూర్వస్య పర్యాయస్య జీవ విషయత్వం ఉత్ప్రేక్షతే. ఉత్తరస్య తు ధర్మాది అత్య సంకీర్తనాత్ ప్రాజ్ఞ విషయత్వం ఇది. ఇక్కడ రెండింటిని కూడా చెప్పాడు. ఒకటి ఏకత్వేపి ఆత్మ విషయస్య, ఆత్మ విషయం ఏంటిది? ఏకత్వాన్ని గురించి బోధిస్తుంది. ప్రశ్న ఏంటిది అంటే దేహాది వ్యతిరిక్తత్వం, దేహానికంటే భిన్నమా అభిన్నమా. రెండవది దేహం తర్వాత ఉంటాడా పోతాడా అనేది. మాత్ర విచికిత్స, అక్కడ ఏంటిది సందేహం ఏంటిది? శరీరము ఆత్మ ఒకటేనా వేరా? ఒకటి. శరీరానికంటే భిన్నమా శరీరమేనా? లేదా శరీరం పోయిన తర్వాత ఉంటాడా లేదా? విచికిత్సనాదు కర్తృత్వాది సంసార స్వభావ అనపోహనాచ్చ. ఒకటి కర్తృత్వాది ధర్మాలు లేనివాడు అని చెప్పినందువల్ల కర్తృత్వాది ధర్మాలు ఎవరికి ఉంటాయి? అభిమానం కలిగిన వాడికి కర్తృత్వాది ధర్మాలు ఉంటాయి. పూర్వస్య పర్యాస జీవ విషయత్వం ఉత్ప్రేక్షతే. పూర్వ ప్రశ్న ఏమో జీవునికి సంబంధించిన విషయంగా మనం గుర్తించాల. సమాధానం ఏమని చెప్పింది? ఉత్తరస్య అంటూ పూర్వ ప్రశ్న ఏమో జీవునికి సంబంధించింది, ఉత్తరం సమాధానం చెప్పింది ఉత్తరస్యతో ధర్మాద్యత్య సంకీర్తనాత్. ధర్మాధర్మాలకు అతీతాన్ని గురించి చెప్పబడినందువల్ల
ప్రాజ్ఞ విషయత్వం. అది సమాధానం చెప్పిందేమో ప్రాజ్ఞ విషయత్వం, ప్రశ్న వచ్చిందేమో జీవుడి విషయత్వం. అంటే మళ్ళీ అదే ఇది. తతశ్చ యుక్త అగ్ని జీవ పరమాత్మ కల్పన. అందుకొరకు అగ్ని జీవ పరమాత్మ కల్పన, ఆ జీవుడే పరమాత్మ అనేది కల్పన ఏదైతే ఉందో అది యుక్తమైంది. ఎందుకు యుక్తమైంది అంటే జీవునికి సంబంధించిందే కానీ ప్రధానానికి సంబంధించింది కాదు. అందుకు ప్రధాన కల్పనాయాంతో నా వరప్రధానము నా ప్రశ్నో నా ప్రతివచనం ఇస్తే. ప్రధానాన్ని గురించి వరం అడగలేదు, ఆయన ప్రశ్న అడగలేదు, ఈయన సమాధానం కూడా జీవుని గురించి అడిగాడు. కానీ అక్కడ జీవుడు ఉన్నాడా లేడా అని గాడు, లేదు జీవుడు పరమాత్మ కాదా అనేది కూడా విషయం వచ్చేస్తుంది. అది ఇది ఏకత్వం విషయం వచ్చింది. కానీ ప్రధానాన్ని గురించిన వరము అడగలేదు, ప్రధానాన్ని గురించిన సమాధానము నచికేతుడికి యమధర్మరాజు చెప్పలేదు అనేదాన్ని అవ్యక్త శబ్దం చేత చెప్పబడే ప్రధానము ఇక్కడ కాదు అనేదాన్ని నిరూపణ చేశారు. ఇంకొక ఈ యొక్క అధికరణంలో చివరి ఇంకొక సూత్రం చెప్పి మహద్వచ్చ, అది మహత్ అయినందువల్ల కూడా ప్రధానం చెప్పబడదు. యథా మహచ్చబ్ద సాంఖ్యై సత్తా మాత్రే అపి ప్రథమజే ప్రయుక్తో నా తమేవ వైదికేపి ప్రయోగే అభిదత్తే. ఎట్లా అయితే సాంఖ్యులు మహశబ్దం చేత సత్తామాత్రం చేత, ప్రథమజ అంటే మొట్టమొదటి పుట్టినవాడు బ్రహ్మదేవుని యందు ప్రయోగం చేశారు కదా. మహత్ అంటే బ్రహ్మదేవుడు అన్నారు, లేదా హిరణ్య గర్భుడు అన్నారు. నా తమేవ వైదిక ప్రయోగం, అక్కడ సాంఖ్యులు చెప్పారు మహత్ శబ్దం చేత అది అని. కానీ వైదిక సాంప్రదాయంలో వేదాన్ని అనుసరించి వెళ్ళే దానిలో ఏదైతే ఉందో ప్రయోగం అభిదత్తే. బుద్ధేరాత్మ మహాన్ పరహ, బుద్ధి కంటే మహాన్ పరమైంది అన్నారు. ఇక్కడేమో వీళ్ళు సాంఖ్యులు ఏమన్నారు, మహత్ అంటే హిరణ్య గర్భుడు అన్నాడు. మరి బుద్ధి అంటే అక్కడ మనం ఏం తీసుకున్నాము, హిరణ్య గర్భుని యొక్క బుద్ధి తీసుకున్నాం నిన్నో మొన్నో, దానికంటే మహత్తు గొప్పనైంది అనే విషయం కూడా తీసుకున్నాం. కాబట్టి మహాంతం విభుం ఆత్మానం, ఆ మహాశబ్దం చేత ఏం చెప్పబడింది, విభువు అంటే వ్యాపకతత్వము, అదే ఆత్మ అని చెప్పబడింది. అంటే బుద్ధి కంటే మహత్వ వేరన్నాం కదా, పరమన్నాం కదా, అదే విభువు, అదే ఆత్మస్వరూపము. ఆ సాంఖ్యులు ఏమన్నారు అంటే ఆ మహత్తునే హిరణ్య గర్భుడుగా అన్నారు. అందువల్ల ఈ విధంగా చూసినట్టయితే మరి బుద్ధేరాత్మ మహాన్ అన్నాం కదా, బుద్ధి కంటే కూడా మహాన్ గొప్పదే అన్నారు కదా. మరి ఆ మహాంతే ఆ విభే ఆత్మస్వరూపం కాబట్టి వేదాహమేతం పురుషం మహాంతం, మహత్వైన ఆ పురుషుడే వేద అహం నేనని తెలుసుకో. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే అని మనకు దీనిలో కూడా వస్తుంది. ఉపనిషత్తుల మంత్రము పురుష సూక్తంలో కూడా వేదాహమేతం పురుషం మహాంతం, మహాంతమైన పురుషుణ్ణి వేద అహం ఇతి నేనే అది అని తెలుసుకోమని మనకు శృతి కూడా చెప్తూ ఉంది. తర్వాత ఇత్యేవమాదవు ఆత్మశబ్ద ప్రయోగాదిభ్యో హేతుభ్య, ఇన్ని మంత్రాల్లో ఆ మహత్ శబ్దానికి ఆత్మశబ్దం అని ప్రయోగం చేసిన కారణం చేత తథా అవ్యక్త శబ్దోపిన వైదికే ప్రయోగే, అవ్యక్త శబ్దము వైదిక ప్రయోగంలో అవ్యక్తం అంటే ప్రధానమని ఎక్కడేం చెప్పబడిందా? అవ్యక్త శబ్దం చేత ప్రధానమని ఎక్కడ చెప్పవలేదు. అవ్యక్త శబ్దం చేత మహాంత శబ్దం చేత పరమాత్మ చెప్పబడిందే కానీ అక్కడ ప్రధానమనే మాటే ఎక్కడ. అసలు వాళ్ళు వేదాన్ని ఒప్పుకోరే, సాంఖ్యులు వేదాన్నే ఒప్పుకోరు, అందుకొరకు నిరీశ్వర సాంఖ్యం అంటారు. అందువల్ల ప్రధానం అభిధాతం అర్హతి, అక్కడ ప్రయోగం కనిపించని కారణం చేత ప్రధానమని చెప్పేదానికి అవకాశము లేదు. అతశ్చ నాస్తి ఆనమానిక శబ్దత్వం, ఆనమానిక వ్యతిరేషం ముందు సూత్రం పోయింది కదా, ఆనమానిక శబ్దం చేత ప్రధానం చెప్పబడదు, పరమాత్మే చెప్పబడుతుంది అని ఇంతవరకు ఆ ప్రసంగాన్ని తీసుకుంటూ వచ్చారు. దాని ద్వారా పరమాత్మకి సంబంధించింది కానీ అవ్యక్త శబ్దం చేత ప్రధానానికి సంబంధించింది కాదు అని నిర్ధారణ చేశారు. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం తత్సతో. శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ప్రతిదానికి సాంఖ్యుల యొక్క ప్రధానాన్ని ముందు పెట్టి పూర్వపక్షం అవుతూ ఉంటుంది, దానికి సమాధానం సిద్ధాంతి చెప్తూ ఉంటాడు. ఆ పరంపరలోని చమసవద్ అవిశేషాద్, చమసవద్ అంటే గరిటె మాదిరిగా, దీంతో చెంచా వచ్చింది. చమసవద్ అంటే హవనం చేసేది ఉంటుంది కదా, కొయ్యతో చేసిన గరిటె. విశేషాతో దానికి ఎలాగైతే చెమస అంటే ఆ గరిటె చెప్పబడిందో అలాగానే ఇక్కడ కూడా ముందు రాబోయే మంత్రంలో అజాని శబ్దం ఏదైతే ఉందో అది ప్రధానానికి సంబంధించింది కాకుండా వేరే దానికి సంబంధించింది అని సమాధానం చెప్పబోతున్నాడు. ఇప్పుడు సాంఖ్యులు వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని, పక్షాన్ని, పూర్వపక్షాన్ని నిలబెడుతూ ఉన్నారు. పునరపి ప్రధానవాది అశబ్దత్వం ప్రధానస్య సిద్ధత్వమిత్యాహ కస్మాత్ మంత్రవర్ణాత్. ముందు చెప్పినట్టుగా మాది అశబ్దం కాదు, అశబ్దత్వం ప్రధానస్య సిద్ధం. అశబ్దాత్ అన్నారు కదా, క్షతేర్నాశబ్దం అనే సూత్రంలో అశబ్దం అన్నారు కదా, అది కాదు. ఎందుకంటే శ్వేతాశ్ర మంత్రం ఏం చెప్తుంది అంటే అజాం ఏకాం లోహిత శుక్లకృష్ణాం బహ్వీ ప్రజాసృజమానాం స్వరూపాః అజో ఏకో జుషమానో నిషేతే జహాత్యేనాం భుక్తభోగాం అజో అన్యః అని ఈ రకంగా అజ శబ్దం వచ్చేస్తుంది. అజామేకం లోహిత శుక్లకృష్ణ, లోహితము శుక్లము కృష్ణం అంటే తెలుపు ఎరుపు నలుపు కలిగింది. అజ అంటే పుట్టుకలేంది. బహ్వీ ప్రజా సృజమాన అంటే అనేకమైన ప్రజలను సృష్టించేది. స్వరూపం అంటే తన యొక్క రూపం కలిగినవి, తను ఏ రూపం అయితే ఉందో అదే రూపంతో ఉన్నవి. అజోహి ఏకో జుషమానో అనుషేతే, అజోహి ఏక పుట్టుక లేనివాడు ఒకడు, జుషమానో అనుషేతే చూస్తూ అనుభవిస్తూ ఒకటేమో ఉంటుంది. జహాతి ఏనాం భుక్తభోగో అజో అన్య, ఒకడు అజ అంటే పుట్టుక లేనివాడు, దాన్ని అనుభవించకుండా వదిలిపెడతాడు అని. ఇప్పుడు అన్నిటికీ ఆజా శబ్దం వచ్చింది. జీవుడికి ఆజా శబ్దం వచ్చింది, ఇంకోదానికి ఆజా శబ్దం వచ్చింది, ఇంకోదానికి ఆజా శబ్దం వచ్చింది. ఒకటేమో అనుభవిస్తాడు, ఒకనో అనుభవించకుండా వదిలిపెడతాడు, ఒకటేమో మరి సమాన రూపమైన ప్రజను సృష్టిస్తుంది వచ్చింది. అయితే అజా శబ్దం చేత నజా అయితే ఇది అజా పుట్టకలేంది కాబట్టి అజా అన్నారు. అందుకొరకు అజా శబ్దం చేత ప్రధానాన్నే గ్రహించాలి అని పూర్వపక్షం వేస్తూ ఉంది ఇక్కడ. ఇది అత్ర హి మంత్రే లోహిత శుక్లకృష్ణ శబ్దై రజ సత్త తమాంసి అభిధీయంతి. ఈ మంత్రంలో లోహిత శుక్లకృష్ణ అని చెప్పబడింది కదా, ఆ మూడింటి చేత లోహితం అంటే రజోగుణం, శుక్లం అంటే తత్వగుణము, కృష్ణం అంటే తమోగుణం చేత చెప్పబడింది. లోహిత రజో రంజనాత్మకత్వాతు, లోహితము రంజనాత్మక అంటే ఆకర్షించినందువల్ల దాన్ని రజోగుణం అన్నారు. శుక్లం సత్వం ప్రకాశాత్మకత్వాతు, శుక్లం అంటే తెలుపు, అది ప్రకాశ స్వరూపమైంది సత్వగుణము. కృష్ణం తమ ఆవరణాత్మకత్వాతో, కృష్ణం అంటే ఏంటిది తమస్సు, అది ఆవరణ కలిగి ఉంటుంది కాబట్టి ఈ విధంగా తేషాం సామ్యావస్థ అవయవధర్మైర్వ్యపదిశ్యతే లోహిత శుక్లకృష్ణ తం కృష్ణేతి. అందుకొరకు వాటి యొక్క సామ్యావస్థ, మూడు గుణాల యొక్క సామ్యావస్థే ప్రధానము అని చెప్పబడుతుంది. అవి మూడు అవయవాలు దానికి. దేనికి? ప్రధానానికి. మాయ కాదు ఇక్కడ, మాయ వేరు ప్రధానం వేరు. అందువలనేమో మాయేమో పరమేశ్వరాధీనమై ఉంటుంది అని వీళ్ళు అంటారాయా, అది స్వతంత్రంగా ఉంటుంది వాళ్ళు అంటారు. ఒకటిట్లా అవుతుంది కాబట్టి మూడు అవయవాలతో కూడింది ప్రధానము. నజాయత ఇతి చ అజా స్యాత్, పుట్టుక లేనిది కాబట్టి దీన్ని అజా అని అంటారు. మూల ప్రకృతి రవికృతి ఇత్యభ్యుగమ్యాతో, మూల ప్రకృతి ఏదైతే ఉందో అది అవికృతి, మిగతా అన్ని కూడా ప్రకృతి వికృతులు అని సాంఖ్యశాస్త్రం చెప్పుకుంటా ఉంటాం కదా.
అదంతా కూడా ఇదివరకు వివరించామనుకోండి. నను అజాశబ్ద ఛాగాయాం రూఢ. ఒకవేళ ఇంతవరకేమో ప్రధానాన్ని గురించి వాళ్ళు నిరూపణ చేశారు. ఒకవేళ మళ్ళీ సిద్ధాంతి ఏమని అడుగుతాడేమో, అజ అంటే రూఢి దేని ఎందు అంటే మేక, అజ అంటే మేక సంస్కృతంలో. మరి దాని ఎందు రూఢం ఏంటంటే సాతో రూఢిరిహ నాశ్రయితం శక్య. రూఢి పదాన్ని ఇక్కడ ఆశ్రయించేదానికి అవకాశము లేదు. ఎందుకు లేదు అని ఒకవేళ అంటామేమో విద్యా ప్రకరణాది. ఇక్కడ విద్యను గురించి చెప్తున్నారు కాబట్టి విద్య ప్రధానాన్ని గురించి వస్తుంది కానీ మేకను గురించి రాదు. మేక ఎక్కడ ఉంటుంది మేస్తూ, ఇక్కడ విద్యలోకి ఎందుకు వస్తుంది? విద్యా ప్రకరణం కాబట్టి రాదు. సాచ బహువి ప్రజాస్త్రైగుణ్యాన్విత జనయతి. ఆ ప్రధానం ఏదైతే ఉందో ఆ అనేకమైన వాటిని జనయతి అంటే ఉత్పన్నం చేస్తుంది. తాం ప్రకృతిం అజ ఏక పురుషోచుషమాన ప్రియమాన సేవమానో వ అనుషేతే. అందువల్ల ఆ ప్రకృతి ఏదైతే ఉందో అజ అంటే అది ఒకటి, పురుషోచుషమాన పురుషుడు కూడా ఒకడే కదా. పురుషుణ్ణి చుషమాన అంటే సేవిస్తూ, ప్రియమాన తృప్తి పొందిస్తూ, సేవమాన సేవిస్తూ అనుసరిస్తుంది అని వాళ్ళు సిద్ధాంతం ఏంటంటే సమస్తం ప్రకృతి చేస్తుంది, పురుషుని కొరకు చేస్తుంది. ఆ పురుషుణ్ణి అన్ని రకాలుగా సేవించినందువల్ల తృప్తుడవుతాడు అని వాళ్ళ యొక్క అభిప్రాయం. తామేవ అవిద్యాత్మత్వేన ఉపగమ్య సుఖీ దుఃఖీ మూఢోహమిత్యవివేకతాయ సంసరతి అన్యః పునరజః. ఆ పురుషుడే అవిద్యాత్మత్వేన ఉపగమ్య అవిద్యారూపం కలిగిన వాడై, అవిద్యకు అధీనమైన వాడై, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను మూఢుణ్ణి, నేను వివేకిని అని ఈ విధంగా సంసరతి అంటే జనమన ప్రవాహంలోకి పోతూ ఉంటాడు. అన్యః పునరజః ఇంకొక అజ అని శబ్దం చేతి చెప్పేవాడు పురుష ఉత్పన్న వివేక జ్ఞాన. అజ అంటే అదే పురుషుడు. ఒకడు వివేక జ్ఞానం కలిగిన వాడు, ఒకడేమో అవివేకం చేత దుఃఖం చేతను సంసారంలో పడిపోతూ ఉంటాడు. ఇంకొకడేమో వివేక జ్ఞానం కలిగినందువల్ల విరక్త జహాత్యేనాం ప్రకృతిం, విరక్తుడై ఈ ప్రకృతిని ప్రధానాన్ని వదిలిపెడుతూ ఉంటాడు. భుక్తభోగం కృతభోగాపవర్గాం పరిత్యజతి. భుక్తభోగం అంటే అర్థమేమి? కృతభోగాపవర్గం, అపవర్గం అంటే మోక్షాన్ని పొందినవాడు ప్రధానాన్ని వదిలిపెడతా ఉంటాడు వివేకం చేత. వివేకం లేని వాడను ప్రధానంతో కలిసి ఉండి ప్రధానాన్ని అనుసరించి దుఃఖ దుఃఖాలను భోగిస్తూ అనుభవిస్తాడు అని ముక్త పురుషుణ్ణి బద్ధ పురుషుని గురించి రెండు చెప్పబడినాయి. తస్మాత్ శృతిమూలైవ ప్రధానాది కల్పన కాపిలానామితి. అందువల్ల ప్రధానాది కల్పన శృతిమూలకమే కానీ కపోల కల్పితము కాదు, హఠాత్తుగా వచ్చింది కూడా కాదు అని ఈ విధంగా అజాశబ్దం చేత ప్రధానమే గ్రహించబడుతుందనే దాన్ని సాంఖ్యవాదులు పూర్వపక్షంగా నిలబెట్టారు. ఇప్పుడు సిద్ధాంతి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు. ఏవం ప్రాప్తే ప్రోమహ. ఈ విధంగా అజాశబ్దానికి ప్రధానమని నిరూపణ చేసి సిద్ధాంతం అది పూర్వపక్షం చెప్పినందుకు చెప్తున్నా. అనేన మంత్రేణ శృతిమత్వం సాంఖ్యవాదస్య శక్యం ఆశ్రయితం. ఈ మంత్రం చేత శృతి సంబంధమైందే శృతి ద్వారా ప్రతిపాదింపబడుతుంది మా ప్రధానం అనేది చెప్పేదానికి అవకాశము లేదు. ఎందుకు లేదంటావా? నహి అయం మంత్ర స్వాతంత్ర్యేణ కంచిదపి వాదం సమర్థయితం ఉత్సాహతే. ఈ మంత్రం ఇప్పుడు చెప్పిన మంత్రం ఏదైతే ఉందో అది స్వతంత్ర రూపంగా ఒకదాన్ని ప్రతిపాదన చేసేదానికి ప్రభుత్వమే లేదు. ఆనుషంగికంగా వచ్చిందే కానీ ఒక వస్తువును ప్రతిపాదన చేసేదానికి మాత్రమే ఆ మంత్రము రాలేదు. సర్వత్రాపి యయాకయాచిత్ కల్పనయ అజాత్వాది సంపాదనోపపత్తే. సర్వత్రా అంటే ఎక్కడెక్కడ ఏ రూపంలో అజాశబ్దం వస్తుందో అక్కడ ఏదో రకంగా కల్పనయ అజాత్వాది సంపాదనోపపత్తే అజ అనే శబ్దాన్ని వినియోగం చేయడం జరుగుతూ ఉంటుంది. సాంఖ్యవాద ఏవ ఇహ అభిప్రేత ఇది విశేషావధారణ కారణాభావాత్. ఇక సాంఖ్యవాదుల యొక్క అజాశబ్దాన్ని ఇక్కడ తీసుకుంటామనేది మాత్రము చెప్పేదానికి అవకాశం. ఎందుకు ఇక్కడ విశేషం, దానికి సంబంధించిన విశేషం ఏమీ లేదు. సాంఖ్యవాద ఏవ ఇహ అభిప్రేత ఇది విశేషావధారణ కారణం అంటే
సాంఖ్యవాదులకు సంబంధించిన ఆజా శబ్దం చేత చెప్పబడే ప్రధానాన్నే ఇక్కడ తీసుకుంటామని అక్కడ విశేష రూపంలో ఏది అవధారణార్థకమైన పదము మనకు కనిపించదు. అందువల్ల చెంసవత్ అన్నారు. చెంసాధికరణం కదా. చెంసవత్ అంటే గరిటె మాదిరి అన్నారు. ఏంటిది ఆ చెంస అంటే యదాహి అర్వాగ్బిల చమస ఊర్ధ్వబుద్న. ఆ చెంసానికి అర్వాగ్బిల అంటే కిందనేమో రంధ్రం ఉంటుంది. ఇలా ఉంటుంది కదా గరిటె, ఇలా వేస్తూ ఉంటారు కదా వాళ్ళు. వేసేప్పుడు కింది దానికేమో ఒక రంధ్రం ఉంటుంది, పైన గుండుగా ఉంటుంది. దాన్ని చెంస అంటారు వేద భాష లోపల. హోమం చేసేప్పుడు చూస్తారు కదా, కిందనో ఒకదానికి కింద రంధ్రం ఉంటుంది, గుండుగా ఉండి రంధ్రంగా ఉంటుంది, పైన గరిటెలాగా ఉండి ఇట్లా వేసేస్తూ ఉంటారు స్వాహ అంటూ. అదే అర్వాగ్విలశ్చమస ఊర్ధ్వబుద్న, అది బృహదారణ్యక మంత్రం చెప్పింది. ఇతి అస్మిన్ మంత్రే స్వాతంత్ర్యేనాయం నామాసో చమసే అభిప్రేతే. ఇది స్వాతంత్రంగా ఈలాగా ఉన్నదాన్ని చెమస అంటారని అక్కడ మంత్రం చెప్పింది. అది దానికి సరిపోతుంది. నా శక్యతే నిరూపయితుం సర్వత్రాపి యథా కథంచిత్ అర్వాగ్బిలత్వాది కల్పనోపపత్తే. సర్వత్రా ఆ మంత్రం అదే దాన్నే చెబుతుంది అని మనం చెప్పుకునే దానికి వీలేదు. అక్కడ మాత్రం దాని గురించి చెప్పింది. ఇంకో దగ్గర రంధ్రం కలిగిన దాని గురించి కూడా చెప్పవచ్చు, కల్పన చేసేదానికి కూడా అవకాశము ఉంటుంది. సర్వత్రా ఆ మంత్రాన్ని తీసుకొని ఆ శబ్దం వచ్చింది కాబట్టి ఆ చెమసనే తీసుకుంటామా? ఆ ప్రసంగం ఒకవేళ ఉంటే ప్రసంగాన్ని బట్టి తీసుకుంటాం, ప్రసంగం లేని దగ్గర ఇంకో అర్థం ఉంటే ఆ అర్థాన్ని బట్టి తీసుకుంటాము. ఇహాపి అవిశేషో అజామేకామిత్యస్య మంత్రస్య. ఇక్కడ కూడా అజాశబ్దమే చేత విశేషంగా చెప్తే ఏంటిది ప్రధానం అనుకోవాలా. అవిశేషం అంటే ఏంటిది? సామాన్యంగా చెప్పేది. సర్వసామాన్యంగా చెప్పేది ఒకటి ఉంటుంది, విశేషంగా చెప్పేది ఒకటి ఉంటుంది. విశేషంగా చెప్పింది ఆ స్థానానికి మాత్రం సరిపోతుంది. సర్వసామాన్యంగా చెప్పింది ఎక్కడెక్కడ ఏ ప్రసంగంలో ఏ రూపంలో వస్తుందో దానికి చెప్పవలసి ఉంటుంది. నా అస్మిన్ మంత్రే ప్రధానమేవ అజాభిప్రేతేతి శక్యతే నియంతుం. ఈ మంత్రంలో అజా అనే శబ్దం చేత ప్రధానాన్నే చెప్తామనే మాత్రము చెప్పేదానికి అవకాశము లేదు. తర్వాత తత్ర ఇదం తచ్చిర ఏవ హర్వాగ్వలశ్చమస ఊర్ధ్వబుధ్న ఇతి వాక్యశేష చమస విశేష ప్రతిపత్తిర్భవతి ఇహ పునః కేయమజా ప్రతిపత్తవ్యేతి అత్ర బ్రూమః. మరి చంస శబ్దం చేత ఊర్ధ్వబుధ్నం కలిగింది, కింద రంధ్రం కలిగింది చంస అనే దాన్ని నువ్వు గ్రహించావు కదా. మరి వాక్యశేషం చేసి చంసను గ్రహించాలి నువ్వు చెప్పే ప్రతిపత్తి కలిగింది. మరి ఇక్కడ అజాశబ్దం చేత దేన్ని గ్రహించాలి? మా ప్రధానం వద్దన్నావు కదా, నువ్వు ప్రధాన్ని వద్దన్నావు. సరే మేక అంటున్నామో ఇది విద్యాధికారం కాబట్టి ఎక్కడ అడుగుల మేకను తీసుకునేదానికి అవకాశం లేదని కూడా పూర్వం అయిపోయింది. ఇప్పుడు అజా అనే శబ్దం చేసి దేన్ని తీసుకోవాలా అని ఒకవేళ అడుగుతావేమో. ఎవరు అడుగుతున్నారు? పూర్వపక్షి అడుగుతున్నారు, సిద్ధాంతి. జ్యోతిరూపక్రమాతో యథా హి అధీయతే ఏకే. జ్యోతిరూపక్రమ జ్యోతిష్ సంబంధమైన ఆ శబ్దం, జ్యోతిష్ సంబంధమైన ఆ వస్తువు ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలా అని. ఏకే అంటే ఏదో ఒక శాఖ చెప్తుంది, వేదంలో ఒక శాఖ చెప్తుంది జ్యోతిష్ సంబంధమైన ఆ తత్వాన్ని తీసుకోవాలి అనే ఉద్దేశం చేత. ఏంటి అది? పరమేశ్వరాదుత్పన్న జ్యోతి ప్రముఖ. పరమేశ్వరుని చేత ఉత్పన్నమైంది జ్యోతి, అది ప్రముఖమైన జ్యోతి. అది తేజో అపన్న లక్షణ. తేజస్సు, అపో అన్నం. తేజస్సు అంటే తెలుసు కదా, అగ్ని. అప అంటే జలము, అన్నం అంటే పృథివీ అనుకోండి. ఈ మూడు తత్వాలు కలిగింది అదొక శక్తి. మూడింటి యొక్క కూడికతో కూడుకున్నది ఒక శక్తి. చతుర్విధస్య భూతగ్రామస్య ప్రకృతిభూత ఏమజ ప్రతిపత్తవ్య. చతుర్విధస్య 4 రకాలైన భూత సమూహము, దానికి ప్రకృతిభూత అంటే మూల కారణభూతమైంది ఆ శక్తి అన్నారు. చతుర్భూత అంటే వాయువు, జలం, అగ్ని వగైరా కూర్చుకున్నది. ఈ మూడింటి కూడుకతో కూడుకున్నది ఒక శక్తి. ఈ భూత జాలానికి అది అజ అంటే అజా శబ్దంతో గ్రహించాలి. అజ అంటే నా జాతే ఇది అజాన్ని తీసుకునేదానికి అవకాశం లేదు ఇక్కడ. ఆ మూడింటి యొక్క కూడికను మేము అజాని శబ్దం చేత తీసుకుంటాము. తూ శబ్దోద నాథ జ్యోతిరపక్రమాతు అన్నారు కదా. ఆ తూ శబ్దం ఏమంటే అంటే అవధారణ అంటే ఆ విధంగా నీవు అవగాహన
చేసుకోవాలి అనేదాన్ని గుర్తు చేస్తుంది. భూతత్రయ లక్షణేవం ఏవం అజా విజ్ఞేయ అంటే 3 భూతాల తో కూడుకున్న లక్షణం కలిగింది, స్వభావం కలిగింది. ఇక్కడ అజాశబ్దం చేత గ్రహించాలి. నా గుణత్రయ లక్షణ 3 గుణాలతో కూడుకున్న దాన్ని మాత్రం గ్రహించడానికి అవకాశం లేదు అని ఎవరంటున్నారు? సిద్ధాంతి చెప్తూ ఉన్నాడు. 3 భూతాలతో కూడుకున్న శక్తిని అజాశబ్దంతో తీసుకుంటున్నాం, కానీ 3 గుణాలతో కూడుకున్న శక్తిని మాత్రము ఇప్పుడు తేడా వచ్చిందా లేదా? 3 భూతాలు వేరు, 3 గుణాలు వేరు. 3 గుణాలతో కూడుకున్నదేమో వాళ్ళు చెప్తా ఉన్నారు. 3 శక్తులతో కూడుకుంది, 3 భూతాలతో కూడుకున్న సమూహానికి అజాశబ్దం చేత చెప్తూ ఉన్నారు. అస్మాత్ ఎందుకని అంటావా? ఒకవేళ తదా హి ఏకే శాఖిన తేజో అపన్నానాం పరమేశ్వరాద్ ఉత్పత్తి మామ్నాయ తేషామేవ రోహితాది రూపాతాం ఆమనంతి. ఏకే శాఖిన అంటే ఒక శాఖ, ఎన్నో శాఖలు ఉన్నాయి కదా వేదం లోపల. ఒక శాఖ వాళ్ళు ఏమంటారంటే తేజస్సు అంటే అగ్ని, అపంటే జలము, అన్నం, ఈ 3 యొక్క కూడికను పరమేశ్వరాది ఉత్పత్తి మామ్నాయ ఈ 3తో కూడుకున్న శక్తి పరమేశ్వరు నుంచి ఉత్పన్నమైంది అని చెప్పి తేషామేవ రోహితాది రూపమామనంతి. ఆ 3కే 3 రూపాలు చెప్పబడింది. రోహిత, శుక్ల, కృష్ణం అని చెప్పబడింది. ఆ 3 యొక్క సమూహం. తత్ర తావత్ మొట్టమొదటిది ఏంటిది? సత్వమగ్నిం స్వర్గమధ్యేషు మృత్యో ప్రబ్రోహిత్వం శ్రద్ధదానాయ మహ్యం. నేను అగ్ని విద్యను గురించి తెలుసుకోవాలని శ్రద్ధ కలిగి ఉన్నాను కాబట్టి ఆ అగ్ని విద్యను గురించి చెప్పవలసింది అని మొదటి ప్రశ్న. నచికేతుడు ఏం ప్రశ్న చేసి 3 వరాలు కోరుకోమంటే